ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. మనలో చాలా మందికి ఏంటంటే కొన్ని యాప్స్లో మనం ఆడేటప్పుడు విత్డ్రాస్ అవ్వవు. ఇదైతే మనం చాలా బాగా ఫేస్ చేస్తూ ఉంటాం ఈ ప్రాబ్లము. సో ఫస్ట్ అయితే నేను ఈ సైట్లో విత్డ్రా చేసినటువంటి అమౌంట్ అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను 30 lakhs వరకు అయితే ఈ సైట్లో విత్డ్రా అయితే చేశాను లాస్ట్ 60 daysలో. ఈ సైట్లో అయితే విత్డ్రాలు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి అండ్ చాలా జెన్యున్గా కూడా ఉంది ఈ సైటు. నేను చాలా వేరే సైట్లో డిపాజిట్ చేశాను. విత్డ్రాకి వచ్చేసరికి మాత్రం విత్డ్రాల్ అయితే ఆ సైట్ వల్ల అయితే ఇవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 15 lakhs వరకు అయితే నేను విత్డ్రాల్ దగ్గర లాస్ అయ్యాను. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా నేను విత్డ్రా చేసినటువంటి అమౌంట్ 15,000, అలానే 3,15,000, 2,70,000, 1,44,000, 2,35,000 ఇవన్నీ కూడా నేను విత్డ్రా చేసినటువంటి అమౌంట్స్. కొన్ని సైట్లు ఏంటంటే ఓన్లీ డిపాజిట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, కానీ విత్డ్రా అయితే అస్సలు ఇవ్వరు. సో ఈ సైట్లో మీకు అకౌంట్ లేకుంటే నేను కామెంట్ బాక్స్లో మీకు ఈ సైట్కి సంబంధించినటువంటి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాని నుంచి అయితే మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యారంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కనిపించే సైన్ అప్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది కూడా మనకి చాలా సింపుల్గానే ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మీకు ఈ మొబైల్ నెంబర్ పైన అఫిలియేట్ ఐడి అయితే అడుగుతుంది. అదైతే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మీకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఆ అఫిలియేట్ ఐడి వచ్చేసి 13685. సో ఈ లింక్ నుంచి మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మాత్రం మీకు అఫిలియేట్ ఐడి అయితే అడగదు. సో యూజర్ నేమో, పాస్వర్డ్, అలానే మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేశారంటే ఈ సైట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అలానే అఫిలియేట్ ఐడి అన్నది కూడా మీకు వీడియో పైన డిస్ప్లే అవుతుంటుంది, 13685. ఒకవేళ అఫిలియేట్ ఐడి అడిగితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇవ్వండి. అలానే సైట్ వచ్చేసి లైక్ మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్స్చేంజ్. మనకి 1xBetలో ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే లేదు, దీంట్లో అయితే ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇది చాలా బాగుంటుంది. అంటే మనం ఎన్నిసార్లు అయినా సరే టర్న్ చేసుకోవచ్చు మ్యాచ్ని అయితే. దీని గురించి అయితే నేను ఫుల్ ఫ్లెజ్డ్ ఒక వీడియో అయితే చేస్తాను. సో లైక్ హోమ్ పేజ్ వచ్చేసి లైక్ మనకి ఎలా ఉంటుంది. అలానే మీకు అకౌంట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మీకు సపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి అయితే మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా అర్థం కావడం కోసం మీకు డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. అక్కడ కనిపిస్తుంది కదా బ్యాంకింగ్, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిపాజిట్ ఆప్షన్స్ చాలానే ఇచ్చారు. ఈ వ్యాలెట్, లోకల్ బ్యాంక్, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇలా చాలానే ఇచ్చారు. సో మీ అందరికీ సింపుల్గా అర్థం కావడం కోసం యూపీఐ నుంచి ఎలా డిపాజిట్ చేయాలో చెప్తాను. ఈ సైట్లో యూపీఐ నుంచి అయితే మనం 500 రూపీస్ నుంచి కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా యూపీఐ, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో, డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని అయితే జస్ట్ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. అలానే బోనస్ అయితే మీరు తీసుకోకండి. బోనస్ తీసుకోవడం వల్ల టర్న్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. విత్డ్రా చేసేటప్పుడైతే ప్రాబ్లం వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఎలానో మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు బోనస్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపించే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక QR కోడ్, అలానే యూపీఐ కోడ్ కావాలంటే యూపీఐ కోడ్ అయితే ఉంటుంది. సో జస్ట్ దీన్ని కాపీ చేసుకొని మీ యొక్క ఫోన్పే, గూగుల్ పే నుంచి అయితే మనీని ట్రాన్స్ఫర్ చేయండి. మనీ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేశాక ఒక యూపీఐ రిఫరెన్స్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ మన ఫోన్పేలోనే ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ మీద కానీ క్లిక్ చేశారు అంటే మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే